శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికీ శుభోదయం అండి. అంతకుముందు మనం కుంభక ప్రాణాయామాల గురించి చెప్పుకుందామండి. అంతర్కుంభకము, బాహ్య కుంభకం గురించి కొన్ని ఆడియోలో చెప్పాను. ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి సహజ ప్రాణాయామం గురించి మీకు నా సొంత ఎక్స్పీరియన్స్ తోటి నేను ప్రాక్టీస్ చేసినటువంటి చాలా కాలం బట్టి నేను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆ ప్రాణాయామం గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాము. అంటే ఇది సహజంగా చాలామంది వీళ్ళు దీన్ని గుప్తంగా పెట్టారండి. ఈ విద్యని గుప్త విద్య అని చెప్పచ్చు. ఇది కానీ అందరికీ తెలిస్తే మంచిది. అందరూ మన ఈ విషయాన్ని తెలుసుకుంటే మనకి అనారోగ్య సమస్యలు చాలామందికి తీరిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇది చాలా రహస్యంగా ఎట్టిపెట్టబడి ఉన్నటువంటి ప్రక్రియ అనమాట. ఎందుకు రహస్యంగా ఎట్టిపెట్టారంటే మనలో ఇది ఎనర్జీ లెవెల్స్ని మనం ఇది ఒక 5 నిమిషాలు చేసినా కూడా మనకు ఎనర్జీ డిప్రెషన్స్ అంటే శరీరంలో శక్తి తక్కువ తరుగుదల అయినప్పుడు ఒక 5 నిమిషాలు ఈ ప్రాణాయామం చేస్తే రాత్రి అంతా నిద్రలేదండి. ఒక 5 నిమిషాలు ఈ ప్రాణాయామం చేస్తే మళ్ళీ శక్తివంతం శరీరం తిరిగి శక్తిని పుంజుకుంటుంది అనమాట. అంటే దీన్ని సీక్రెట్గా ఎందుకు పెట్టారంటే ఇది అందరిలో కనుక వచ్చినట్లయితే ఎవరికి పడితే వాళ్ళు ప్రాక్టీస్ చేసేసి మనశుద్ధి లేకుండా తర్వాత శరీరం యొక్క దాని ఎబిలిటీని చూసుకోకుండా శరీరం కొన్ని బలహీనమైన శరీరాలు ఉంటాయండి. కొంతమంది దగ్గర మనశుద్ధి ఉండదు అనమాట. మనశుద్ధి లేకుండా ఇటువంటి ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మన మనసులో ఏదైతే బలంగా ఉంటుందో ఆలోచనలు వాటికి బలం వస్తుందండి. శరీరం బలం అవుతుంది, మనసు బలం అవుతుంది అన్నమాట ఇందులో ఈ ప్రాణాయామం చేస్తే. అందుకని ఇప్పుడున్నటువంటి సాధకులు ఎక్కువ మంది ప్రాణాయామం పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఉద్దేశంతో ఇది ఒక అతి ముఖ్యమైనటువంటి ప్రాణాయామం ఇది ఉంది. అంటే ఇది సాధారణంగా అదే బయటికి చెప్పరండి. ఇదంతా ఒక మనకి పాత్రను చూసి కానీ ఈ విద్యని బయటికి ఎక్స్పోజ్ చేయాలన్నమాట. నేను ఈరోజు సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మంచివాళ్ళు మరి ఇంతమంది మన కుంభక ప్రాణాయామం పట్ల చాలామంది ఆసక్తి చూపించారు. బాహ్య కుంభకం పట్ల కానీ అంతర్కుంభకం పట్ల కానీ చాలామంది చాలా వ్యూస్ వచ్చినాయి, దానికి సంబంధించి లైక్స్ వచ్చినాయి. కాబట్టి దీని గురించి కూడా చెప్తాము అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మీకు ఈ రకంగా మరి ఆడియో చేస్తున్నాను. ఇది జాగ్రత్తగా వినండి. ఇది నేను స్వయంగా అనుభవించి చెబుతాను అనమాట. ఇది నేను ఏదో పుస్తకాలు రాసింది ఎక్కడో చేసింది కాదు. చాలా కాలం బట్టి నాకు ఎప్పుడైతే మనకి శారీరక రుగ్మతలు కానీ మానసికంగా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కానీ ఈ శరీరం కాస్త బలహీనంగా ఉన్నప్పుడు కానీ నిద్ర లేనప్పుడు కానీ లేకపోతే ఇంకా సరైనటువంటి ఎక్కువ శ్రమ పడ్డప్పుడు ఇది ప్రాణాయామం చేసినప్పుడు ఈ ప్రాణాయామం కూడా తెల్లవారుజామున చేయాలండి. ఏం లేకుండా ఆహారం తీసుకోకుండా చేయాలి. ఆహారం తీసుకున్నప్పుడు చేయకూడదు ఈ ప్రాణాయామం అనమాట. ఇది సహజ ప్రాణాయామం కింద చెప్తారనమాట. సహజమైనటువంటి శక్తివంతమైన ప్రాణాయామం అనమాట. ఇది దీన్ని ఒక రకంగా ఏంటంటే అచ్యుత యోగం అని కూడా చెప్తారండి. ఇది అచ్యుత యోగం అంటారు. ఉరవకొండలో ఉండండి వాళ్ళ ఆశ్రమం. వాళ్ళు ఇస్తారు, దీక్షలు ఇస్తారు. కానీ కండిషన్ ఏంటంటే ఇది మానసికంగా మనం ప్యూరిటీ ఉన్నప్పుడు మాత్రం ఇటువంటి వాటికి వెళ్ళాలండి. మానసికంగా కోరికలతో వెళ్ళకూడదు. అంటే మనం ఎలివేషన్ మనం ఏమంటామంటే మన ముక్తిని కోరేటటువంటి సాధకులకు మాత్రమే ఈ విద్య అనేది ప్రాప్తించినా కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే ఒకవేళ దీక్ష తీసుకున్నా కూడా అది అతనికి ఏంటంటే అతనిలో ఆల్రెడీ లోపల ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతున్నాయో వాటికి బలం వస్తుంది. సద్గుణాలు అంటే సద్గుణాలకు బలం వస్తుంది, దుర్గుణాలు అంటే దుర్గుణాలకు బలం వస్తుంది అన్నమాట. ఒక వ్యక్తి రాముడిగా మారచ్చు సద్గుణాలు అంటే, రావణాసురుడు దుర్గుణాలు ఉంటే రావణాసురుడిగా మారచ్చు. ఎనర్జీ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. మంచిగా ఉపయోగపడుతుంది, చెడుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మంచి మార్గంలో నడుస్తూ మంచి అలవాట్లు, మంచి యమనియమాలు పాటిస్తున్నటువంటి సాధకులుగా మాత్రమే ఈ కండిషన్ చెప్తున్నాను. అందరు చేస్తే ఉపయోగం లేదు. ఎవరు చెప్తున్నా అది ఇందులో ఉన్నటువంటి కండిషన్ చెప్తున్నాం అనమాట. అటువంటి వాళ్ళకే ఇది సాధన ఉపయోగపడుతుంది. యమనియమాలే పాటిస్తుండాలన్నమాట.
నిత్య జీవితంలో ఆ, మామూలుగా ఈ నిష్కామ కర్మ చేస్తూ భక్తి యోగంలో ఉంటూ ఏమన్నా ఏమంది మాలి పాటించేటువంటి వ్యక్తులకి ఇది ఉపయోగపడుతుంది. ఇది సాల్వేషన్ వైపు తీసుకెళ్తామన్నమాట ఈ ప్రాణాయామం. కాబట్టి దీని గురించి ఈరోజు నేను ఎలా చేయాలనేది నేను చెప్తాను అనమాట. ఎలా చేయాలి సింపుల్గా ఉంటుంది, కానీ మీకు దాని యొక్క రహస్యం బోధపడితే మీరు ఆశ్చర్యపోతారనమాట. ఈ ప్రాసెస్ జరుగుతుంది మన శరీరంలో అని చెప్పేసి మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు చాలా ఆశ్చర్యపడతారనమాట. ఎందుకంటే మనకు తెలిసిన ప్రాసెస్ అందరికీ. దానికి ఏం లేదంటే, మనం ప్రాణాయామం గాలి తీసుకునేటప్పుడు, ముక్కుల ద్వారా గాలి తీసుకున్నప్పుడు అది ఫస్ట్ ఎక్కడ టచ్ చేస్తుందండి, కొడనాలిక దగ్గర టచ్ చేస్తుంది. గాలి ఎక్కడ టచ్ చేస్తుందంటే, మనం ప్రతిసారి పీల్చుకునేటప్పుడు వదులుతున్నప్పుడు కొండనాలిక అనేది మనకు తెలియక కొండనాలిక మీద నుంచి గాలిని లోపలికి పీలుస్తాం అనమాట. కొండనాలిక అనేది ఎనర్జీ సెంటర్, అది ఎనర్జీ ప్రొడ్యూసింగ్ సెంటర్ అనమాట అది. కాబట్టి నిరంతరం మన గాలి ముక్కుల ద్వారా కొండనాలిక మీద నుంచి లోపలికి శ్వాసిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు కావాల్సినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్ అంటారు సరే, అది మామూలుగా శక్తి అనేది జనరేట్ అవుతుంది అనమాట. అది అది మన యోగులు అది గమనించారండి. అది గమనించి దాని మీదకి ఇప్పుడు గాఢ నిద్రపోతున్నామండి. గాఢ నిద్రపోతే మామూలుగా అయితే శబ్దం ఉండదు. మనం చేసేటువంటి మనం లోపలికి గాలి తీసుకుంటుందా బయటకు వదులుతుందా ఎటువంటి శబ్దం ఉండదు. కానీ ఇప్పుడు మామూలు గాఢ నిద్రపోతున్నాం అనుకోండి, గాఢ నిద్రపోతున్నప్పుడు ఒక రకమైనటువంటి సౌండ్ వస్తుంది. శ్వాసను భారంగా పీల్చి అదే గొరకంటారు దాదాపుగా, గొరక పెడుతుంటారా వీడు అని చెప్పంటారు. కానీ గొరక పెట్టి నిద్రపోతుంటే మంచి నిద్రపోయేది రిలీఫ్ అనేది అందరికి వస్తుంది. గొరక పెట్టి నిద్రపోయాడు అనుకోండి, పక్కన వాళ్ళు కొంచెం గొరక ఎక్కువైతే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. కానీ వాళ్ళు నిద్రపోయిన వాళ్ళకి మాత్రం చక్కటి వాళ్ళ మనస్థితి బాగుంటుందండి. వాళ్ళు లేవంగానే చాలా ప్రశాంతంగా నిద్రపోయామని చెప్పేసి ఫీల్ అనేది కలుగుతుంది వాళ్ళకి. అంత ఎనర్జీ లెవెల్స్ అనేది పెరుగుతాయి గాఢ నిద్రపోయిన వాళ్ళకి. ఎందుకని జరుగుతుంది అది? అప్పుడు మనం గమనించినట్టయితే అప్పుడు మన శ్వాస లోపలికి వెళ్తున్న కొండనాలిక ఎక్కువ వైబ్రేట్ అవుతుందండి. అప్పుడు కొండనాలిక ఎక్కువ వైబ్రేట్ అయ్యి లోపలికి గాలి లోపలికి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ కొండనాలిక మీద నుంచి మనం శ్వాసను తీసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వైబ్రేషన్ అనేది పెరుగుతుంది అన్నమాట. దానివల్ల ఏమైందంటే ఎనర్జీ ఎక్కువ జనరేట్ అవుతుంది. అందుకు నిద్ర లేవగానే ఫ్రెష్నెస్ ఫీల్ కావడానికి కూడా కారణం అవుతుంది. ఈ టెక్నిక్ ఆధారంగానే ఈ సహజ ప్రాణాయామం అనేది కొంచెం డెవలప్ చేసి చెప్పారనమాట. అందులో ఇది మార్గంలో అచ్యుత యోగం అంటారు దీన్ని. మరి నాకు గురువుల ద్వారా సంక్రమించింది ఇది. నాకు తెలుసుకున్నాను నేను అందులో దీక్షలు ఇవ్వనండి. మేము ఇచ్చేది ఏంటంటే శక్తిపాత దీక్షలు ఇస్తామండి. దీని తర్వాత నేను శక్తిపాత మార్గానికి వచ్చిన తర్వాత ఈ మార్గంలో సాధనలు అన్నీ చేస్తున్నాం అన్నమాట. అయితే ఇది ఫస్ట్ శక్తిపాత మార్గానికి రాకముందర నేను ఈ సాధన చేశానండి. అది సాధన ద్వారా నేను చాలా చాలా బెనిఫిట్ పొందాను అనమాట. నా యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్కి, తర్వాత ఆరోగ్యానికి, తర్వాత మానసిక దీనికి కూడా అది చాలా ఉపయోగపడింది ఈ ప్రాణాయామం. ఇది ఎలా జరిగింది, ఎట్లా తెలుసుకున్నాను, దానికి నాకు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్సెస్ ఇందులో చెప్పాలనుకుంటున్నాను అనమాట. మేము దాదాపు ఇదంతా జరిగి ఒక 25 సంవత్సరాల క్రితం అండి. నేను మా ఫ్యామిలీతో పాటు అరుణాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఒక యోగి నాకు అది మామూలుగా ఉన్నాడు. అతను సన్నగా పెద్దవాళ్ళలాగా ఉన్నాడు అనమాట. ఆయన పరిచయం అయ్యాడు. ఆయన పరిచయం మేము ఉన్న చోటల్లో అతను కూడా మరి వస్తూ ఉండేవాడు అనమాట. అప్పుడు ఆయన వస్తూ ఉండి క్రమక్రమంగా పరిచయం అయ్యారు. ఇప్పుడు మేము 3 రోజులు ఉన్నాం. అప్పుడు 3 రోజులు అరుణాచలం ఉన్నాం అనమాట. రమణాశ్రమంలో గది తీసుకున్నాం అనమాట. అప్పుడు పరిచయం అయినప్పుడు ఆయన ఏమంటే ఇంకొతను శిష్యుడు ఆయన తర్వాత 3 రోజుల్లో ఒకసారి ఆయన శిష్యుడు కూడా ఆయన్ని కలుసుకోవడానికి వచ్చాడు అనమాట. ఆ శిష్యుడు మాత్రం ముఖం చాలా బాగా ప్రకాశవంతంగా ఉంది. తర్వాత చిన్నవాడు బాగున్నాడు అనమాట. అంటే అతను వచ్చి గురువు గారు ఉంటుంటే నేను అడిగాను, ఏంటి మీరు ఆయన మీ శిష్యుడా అని చెప్పేసి. అవునండి మా శిష్యుడు అని చెప్పాను. మీరేం దీక్షలు ఇస్తారని అడిగాను. ఇట్లా ప్రాణాయామ దీక్ష ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. ఆయన చెప్తే నేను అన్నాను, నేను కూడా అంతకుముందు నేను యోగాసనాలు ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. యోగాసనాలు మామూలుగా కుమ్మక ప్రాణాయామాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. నాకు కూడా ఇవ్వచ్చు కదా దీక్ష అని చెప్పేసి అడిగాను అనమాట.
అంటే ఆయన అన్నాడు పెద్దగా నవ్వి, మా శిష్యుడు అతనికి తెలుగు సరిగ్గా రాదండి ఆయనకి. ఆయన 3 సంవత్సరాలు నా వెంబడి పడి అడిగితే కానీ నేను ఇవ్వలేదు అది. నేను మీరు వెంబడి అడిగే సరే అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. మాట్లాడితే స్వామి నేను మామూలుగా ఈ ఫ్యామిలీతో వచ్చాను ఇక్కడికి, మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు అరుణాచలానికి. మీరు కనపడ్డారు, నేను ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను ఈ మార్గంలో ముందుకు పోవాలని చెప్పి అనుకుంటున్నాను. నాకు పాత్రత ఉంటే నాకు ఈ దీక్ష ఇవ్వండి అని చెప్పేసి లేదంటే వదిలేసేయండి, మనం రేపు ఎల్లుండి వెళ్ళిపోతాం మేము కూడా అని చెప్పాను. అంటే ఆయన ఒక ప్రశ్న వేశాడు. అక్కడ రమణాశ్రమంలో కుంజస్వామి సమాధి ఉంది. అక్కడ ఆయన ఆరాధనోత్సవాలకు వచ్చాడు అనమాట. ఆయన కుంజస్వామి ఆరాధనోత్సవాలకు వచ్చాడు. ఆయన వస్తే అక్కడ రమణాశ్రమంలో అది బయట వైపు సమాధులు ఉంటాయి. ఆయన శిష్యులు, కుంజస్వామి అంటే రమణ మహర్షుల వారి శిష్యుడు అనమాట. ఆయన ఆయన అక్కడ కాలం చేస్తే అక్కడే అక్కడే ఉంటుంది సమాధి కూడా అక్కడే ఉంటుంది అన్నమాట. కాబట్టి అక్కడ ఆరాధనోత్సవాలప్పుడు అక్కడ అందరూ భక్తులంతా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఆయన శిష్యులు అనమాట. శిష్యులు వచ్చి ఆరాధనోత్సవాల్లో పాల్గొన్నారనమాట. మేము కూడా ఆ టైంలో వెళ్ళినప్పుడు అక్కడ మామూలు ప్రసాదాలు ఇస్తుంటే తీసుకున్నాం. అక్కడే ఉన్నాం కాబట్టి మేము కూడా ప్రసాదం తీసుకున్నాం అనమాట. ఒక ప్రశ్న ఎదిగాడు, మీరు ప్రసాదం తీసుకున్నారా అని చెప్పేసాను. వచ్చారా అక్కడికంటే వచ్చానండి, వచ్చి ప్రసాదం కూడా ఇచ్చారు, తీసుకున్నాం అని చెప్పాను. అయితే మీకు దీక్ష ఇస్తానండి, రేపు ఎర్లీ మార్నింగ్ రండి, మీరు ఎర్లీ మార్నింగ్ నేను వస్తాను, మీ నెంబర్ చెప్పండి, ఆశ్రమం రూమ్ నెంబర్ చెప్పండి. రూమ్ దగ్గరకు వచ్చేసి ఆయన ఎర్లీ మార్నింగ్ వచ్చాడండి, 4:30 ప్రాంతాల్లో వచ్చేసి ఒక 5 ఒత్తుల దీపం ఒకటి తెచ్చుకోండి, అది వెలిగించాలని చెప్పి ముందరగా చెప్తాడు. తెచ్చుకుందామండి. అది తెచ్చుకున్న తర్వాత ఆయన మార్నింగ్ వచ్చాడు అనమాట. మార్నింగ్ వచ్చేసి ఆయన ఎదురుగా నేను కూడా రెడీగా ఉన్నామా, నేను రెడీగా ఉన్నాను అనమాట. ఆయన అందరినీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అక్కడ చుట్టుపక్కల అందరినీ కూర్చోమన్నాడు అనమాట. ఆయన అందరినీ వచ్చి కూర్చోండి, అందరికీ ఒకటే దీక్ష అని చెప్పి అన్నట్టు అనమాట. అందరు తీసుకోండి, మీ ఇంట్లో అందరూ బాగుంటారు, పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు, మీకు చాలా బాగుంటుంది, మీ ఇంట్లో వాతావరణం బాగుంటుంది అని చెప్పేసి ఆయన ప్రాణాయామం ఇట్లా సహజ ప్రాణాయామం అన్నమాట. ఎట్లా ప్రాణాయామం, ఈ శ్వాసను తీసుకునేట్టు మనం ఎట్లయితే గాఢ నిద్రపోతున్నప్పుడు ఏ సౌండ్ అయితే వస్తుందో ఆ సౌండ్ సన్నగా చాలా లెంగ్తీగా ఆయన లోపలికి తీసుకున్నాడండి, నెమ్మదిగా. అంటే సహజం అంటే శబ్దం ఉండాలని కాదు, అది ఆయన ఒక రకమైన శబ్దం. మనం పొయ్యిలోకి ఊతున్నాం అనుకోండి, గొట్టంతో ఊతున్నాం అనుకోండి, అది సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వచ్చింది ప్రాణాయామంలో. అంటే ఏంటి, మామూలుగా ఈ కొండనాలకి నుంచి సహజంగా శబ్దం అని మనం ప్రయత్నించి చేసి రావక్కర్లేదు, ప్రయత్నించి మనం శబ్దం చేయాల్సిన అవసరం లేదండి. మనం క్రమంగా కొండనాలకి నుంచి లోపలికి గాలి తీసుకోవడం అనేది మనకు అది డీప్గా గాలి తీసుకోవడం అనేది చేయాలన్నమాట. కొంచెం వైబ్రేట్ కావాలంటే కొంచెం శబ్దం కూడా చేయొచ్చండి, ఎక్కువ కాకుండా అనమాట. శబ్దం ఎక్కువ చేస్తే కొంచెం జాగ్రత్తలు ఎక్కువ పడాలి. అంటే శబ్దం ఎక్కువ చేసే ప్రాణాయామం ఎక్కువసార్లు చేయకూడదండి. శబ్దంతో చేసే ప్రాణాయామం ఉరవకొండలో వాళ్ళు శబ్దంతో చెప్తారు. ఈయన చెప్పింది శబ్దం ఎట్లా ఉందంటే, నేను 2 రకాల ప్రాణాయామాలు తీసుకున్నాను అండి. ఈయన దగ్గర తీసుకున్నాను, ఈ గురువు గారి దగ్గర ఫస్ట్లో ఈయన దగ్గర తీసుకున్నాను, తర్వాత ఉరవకొండ స్వాముల దగ్గర కూడా తీసుకున్నాను. రెండు ఒకటే కానీ ఒకటేమో శబ్దంతో ఉంటుంది. ఉరవకొండలో తీసుకున్నటువంటి అచ్యుతం అయితే శబ్దంతో ఉంటుంది. ఇది శబ్దం చేయాల్సిన పని లేదండి, సహజ ప్రాణాయామం ఇది. అంటే మనం గాలి ఎక్కడి నుంచి పోవాలి, మామూలుగా కొండనాలికను తగులుతూ లోపలికి పిలిచేటప్పుడు మనం అక్కడ పర్టికులర్గా ఆ పాయింట్ని తగులుతున్నట్టుగా కొంచెం ఒత్తి మనం అది గురువు దగ్గర నేర్చుకోవాలండి. అది కూడా గురువు దగ్గర దీక్ష తీసుకుంటే అది ఇంకా బాగుంటుంది అన్నమాట. దీక్ష తీసుకొని చేస్తే, ప్రాణాయామ దీక్షలు తీసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ ఇది ఎవరైనా చేయొచ్చు అండి, ఇది సహజ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. ఇది సౌండ్ లేకుండా ఉరవకొండలో అయితే అది నేర్చుకొని చేయాలండి అది. ఎందుకంటే అది ఆ సౌండ్ రావాలంటే సౌండ్ అంత మన ప్రాక్టీస్ బాగుండాలి. ఆ గురువు ఫస్ట్ చూపిస్తాడు, తర్వాత మనం నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత అది ఎక్కువ సేమ్ టైం చేయడానికి లేదండి అది. ఎందుకంటే అక్కడ అందులో కూడా ఆ యోగంలో కూడా ఏమైందంటే శరీరం మొత్తం మనం ఒక నిమిషం ప్రాణాయామం చేసాం అనుకోండి,
ఒక గంట సేపు ధ్యానంలో కూర్చోవాలి. ఎందుకని అక్కడ ఈ వైబ్రేషన్ ఎక్కువైతే ఏమైందంటే ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగి శరీరం మొత్తం వేడెక్కుతుందండి. హీట్ అనేది వస్తుందంట. అప్పుడు మనలో ఉన్న వాళ్ళు చెప్పేది ఏంటంటే, అచ్యుతయోగంలో చెప్పేది ఏంటంటే, ఆ హీట్ వల్ల కఫం కరిగిపోతుంది. కఫం కరిగిపోయి మనకి పైనకి వెళ్తే అప్పర్ ట్రాక్ అనమాట. లోపల పైకి సహస్రారం వరకు మార్గం క్లీన్ అవుతుందని చెప్పి అంటారనమాట. మన శరీరంలో నిరంతరం మంచిదేటువంటి ఆహార విహారాల వల్ల కఫం పెరిగిపోతుంది. ఆ కఫంని నిరంతరం తొలగించేటువంటి ప్రక్రియ ఈ యోగం అని చెప్పేసి వాళ్ళు ఆయన అచ్యుత యోగులు ఆయన 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 సమాజ హితం కోసం ఆయన ఏర్పరిచిన మార్గం అది. ఆ మార్గానికి ఎవరు ఎలిజిబిలిటీ అనేది కూడా చెప్పాను నేను. ఎవరంటే నిష్కామ కర్మ చేస్తూ యమనియమాలు పట్టిస్తూ చక్కటిటువంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటి ప్రక్రియలను చేయాలండి. అందుకని వీటిని అన్నింటినీ గుప్తంగా పెట్టారు. ఈ సాధనలన్నింటినీ, ఈ ప్రాణాయామ సాధనలన్నింటినీ మరి ఇంత గుప్తంగా పెట్టడానికి కారణం అది. ఇప్పుడు నేను చెప్పాను, అరుణాచలంలో తీసుకున్న సాధన ఏదైతే ఉందో అది సహజ ప్రాణాయామం అండి. దానికి కూడా ఏంటంటే చిన్న టెక్నిక్ ఏమీ లేదు. శ్వాస తీసుకునేటప్పుడు మనం కొండనాలికి నుంచి ఎక్కువగా కొండనాలికి టచ్ చేస్తూ మనం శ్వాస లోపలికి తీసుకోవాలండి. మళ్ళీ రెస్ట్ వదిలేటప్పుడు కూడా అంతే. శ్వాస తీసుకునేటప్పుడు కానీ వదిలేటప్పుడు కానీ కొండనాలికి నుంచి మనం వదలటానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్లో ముక్కుల ద్వారా వస్తుంది కానీ బయటికి శ్వాస బయటికి లోపలికి వెళ్తుంది. కానీ తర్వాత ప్రాక్టీస్ చేయంగా శ్వాస ఏమవుతుందంటే పైకి వెళ్తుందండి. ముక్కుల ద్వారా కాకుండా శ్వాస వదిలేటప్పుడు బయటికి వెళ్తుంది, మళ్ళీ కిందకి తీసుకునేటప్పుడు పైకి వెళ్తుంట. అంటే మనకి ప్రాక్టీస్ ఎక్కువైతుంది కొద్ది ఏమవుతుందంటే ప్రాణశక్తి ఏమైంది సూక్ష్మ స్థాయిలోకి వెళ్తుంటారు. సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి మనకి హయ్యర్ చక్రాస్ ఏవైతుందో పైకి టచ్ చేస్తూ శ్వాస పైకి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఒక ప్రాక్టీస్, ప్రాణాయామ ప్రాక్టీస్లో ఇది చాలా అత్యంత రహస్యమైనటువంటి ప్రక్రియ అన్నమాట. ఇది ఈరోజు నేను చాలామంది ప్రాణాయామం పట్ల చాలామంది రకరకాల ప్రాణాయామాలు చేస్తూ రకరకాలుగా ఉన్నారు కాబట్టి ఇది చాలా శక్తివంతమైంది. తర్వాత మీకు నేను చెప్పినటువంటి అరుణాచలంలో చెప్పినటువంటి ప్రాణాయామ ప్రక్రియ ఎవరైనా చేయొచ్చండి. అది గురువు కూడా అవసరం కూడా లేదు. కాకపోతే మనం చేయాల్సిన మార్గం ఏంటంటే అది మన కొండనాలుగు తీసుకునేటప్పుడు కానీ వదిలేటప్పుడు కానీ కొండనాలుగుని టచ్ చేస్తూ మనం శ్వాసను తీసుకోవాలండి. తర్వాత ఇవి ఇది ఉరవకొండలో చెప్పినటువంటి శ్వాస ప్రాణాయామం అయితే మనం అది శబ్దంతో లైట్గా శబ్దంతో చేయాలన్నమాట. ఎట్లయితే గురక తీసుకున్నప్పుడు గురక పెద్దగా పెడతాము అట్లా కాకుండా ఈ వైబ్రేషన్ అనేది ఎక్కువైనప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్తో చేస్తూ ఉందంట. కళ్ళు ఏమో పైకి పెట్టి ఉండాలి. ఎక్కడైనా కళ్ళు ఈ రెండు ప్రాణాయామాల్లో కూడా కళ్ళని ఎక్కడ స్థిరం చేయాలంటే భ్రూమోద్యం దగ్గర స్థిరం చేయడానికి ప్రయత్నం చేయాలి. రెండు ప్రాణాయామాలు అనమాట. మనకు ఆటోమేటిక్గా వెళ్తాయి ప్రాణాయామం. అట్లా చేస్తే పైకి అందులో పూర్ణత్వం వచ్చిన తర్వాత కళ్ళు ఆటోమేటిక్గా మరి అప్రయత్నంగా పైకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ రెండు ప్రాణాయామంలో జరిగేది అదే. ఏది భ్రూమోద్యం చూస్తూ శ్వాసను లోపలికి తీసుకోవటం అనేది ఇంటర్నల్ ఇది ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాణాయామాల వల్ల ఏమవుతుందంటే మానసికంగా స్థిరత్వం వస్తుంది. మానసికంగా మన రకరకాలైనటువంటి డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి లోపల. స్థిరత్వం, తర్వాత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. తర్వాత శారీరకంగా కూడా మనిషి చాలా ఇప్పుడు చాలా వీక్గా ఉన్నారు అనుకోండి, చాలా బలహీనంగా ఉన్నారు, ఏదో మన పనులు చేసి అలసిపోయిన వాళ్ళకి ఇది వెంబడి ఒక సంజీవనిలాగా పనిచేస్తుంది అనమాట. అతి బల విద్యలు అని చెప్పేసి అది మనం అంతకుముందు రామాయణంలో ఉన్నాం కదా, వాటికి సంబంధించింది ఇది కూడా. అందులో ఒక చిన్న సాధన అనమాట ఇది నేను చెప్పింది. దీనివల్ల ఏంటంటే ఆ బలం అనేది మనం ఎంత బలహీనంగా ఉన్నా కూడా వెంటనే బలం అనేది వచ్చేస్తుంది అనమాట. దీనికి కావాల్సిన ముఖ్యమైనటువంటి మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఆహారం ఉండకూడదు, కడుపులో ఆహారం ఉండకూడదు. ఈ ప్రాణాయామాలు చేసేటప్పుడు కడుపులో ఆహారం అనేది ఉండకూడదు. డైజెషన్ అనేది లేకపోతే డైజెషన్ ప్రక్రియ అనేది దెబ్బతింటుంది అన్నమాట. ఆఖరి కాఫీలు అవి కూడా తాగకూడదండి. ఒక 3 గంటల వరకు మనం ఏ రకమైన ఆహారాన్ని తీసుకోకూడదు. అంటే తెల్లవారుజామున చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతిరోజు మనం తెల్లవారుజామున కనుక ఈ సాధన చేసినట్టయితే ఆ రోజు మొత్తం మీకు ఎంతో ఎనర్జెటిక్గా చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఇది ప్రాణాయామం, సహజ ప్రాణాయామం కింద చెప్పచ్చు. ఇది అరుణాచలంలో నేను చెప్పినటువంటి సాధన ఏదైతుందో అది సహజ ప్రాణాయామం అన్నమాట. అది కొంచెం అడ్వాన్స్డ్. అది అచ్యుత యోగంలో చెప్పిన సాధన
అది కొంచెం శబ్దంతో చేసేటువంటి సాధన అది. ఈ సాధన ఏంటంటే, ఈ సాధన ఎక్కువ సార్లు చేయకూడదండి. ఎంత అత్యంత శారీరక వ్యవస్థ చాలా బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక 4, 5 సార్లు మించే ప్రాణాయామం అంటే పైకి పూరకం రేచికం అనమాట. 5 సార్లు చాలు. పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత 4, 5 సార్లు అంతకు మించి చేయకూడదు. ఏం చేయాలి? అందులో ఒక ప్రికాషన్ ఏంటంటే, మనం ఈ ప్రాణాయామం చేసిన తర్వాత అచ్యుతయోగం సంగతి నేను చెబుతున్నాను. సహజ ప్రాణాయామం కూడా అంతే మరి. అదే తర్వాత కూడా ఆ ప్రాణాయామం చేసిన తర్వాత ధ్యానంలో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చుంటే మనసు స్థిరమవుతుంది అనమాట. అచ్యుతయోగం చేసిన తర్వాత ఒక 4, 5 సార్లు ఈ రకంగా మీరు ప్రాణాయామం చేసిన తర్వాత మనం ఒక గంట సేపు ధ్యానంలో ఉండాలండి. వాళ్ళు అందులో చెప్తారనమాట, మీరు ఎక్కువ సార్లు కనుక ఈ ప్రాణాయామం చేయదలుచుకుంటే భీముడంత బలమైన శారీరక వ్యవస్థ ఉండాలని చెప్పి అంటారు. ఎందుకంటే నాడీ వ్యవస్థ అంతగా ఎనర్జీ లెవెల్స్ ఆ రకంగా పెరుగుతాయి పరిస్థితి. లోపల వేడి శరీరంలో ఉష్ణం అనేది ఆ రకంగా పెరుగుతుంది అన్నమాట. కాబట్టి అది ఉష్ణం తట్టుకునేటువంటి శారీరక వ్యవస్థ ఉండాలి, నరాల వ్యవస్థ ఉండాలన్నమాట. కాబట్టి అందరికీ పనికిరావు ఇవి. అందరూ ప్రాక్టీస్ చేసి అందరికీ పనికొచ్చే ప్రాణాయామం సహజ ప్రాణాయామం అని చెప్పే కదా. ఏదైతే మరణాచలంలో డీప్గా శ్వాస తీసుకోవటం, అట్లా లోపలికి కొండనాలకి మీద నుంచి తీసుకోవాలన్నమాట. గాఢంగా శ్వాసను పీల్చటం, మళ్ళీ కొండనాలకి నుంచి మళ్ళీ అది ఒక రకమైనటువంటి మనం పొయ్యిలో ఎట్లయితే ప్రాక్టీస్ చేయంగా మనం పొయ్యి ఊతారు పూర్వకాలంలో పొగగొట్టంతో పొయ్యి ఊతున్నప్పుడు వచ్చే సౌండ్ వస్తుంది చూసారా, ఆ సౌండ్ వస్తుంది అనమాట. ఆ ప్రాణాయామం అది కూడా ధ్యానానికి పనికొచ్చే ప్రాణాయామం, ధ్యానానికి ముందర చేసే ప్రాణాయామం అనమాట. అది చేయొచ్చండి. దానివల్ల ఉపయోగం లేదు. ఎక్కువసార్లు చేస్తే మనకు నష్టం లేదు. కానీ అచ్యుత ప్రాణాయామం మాత్రం అది మీరు అది గురువు దగ్గర నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. దానికి కండిషన్స్ అన్నీ కూడా అప్లై అవుతాయి. కండిషన్స్ అంటే ఆహారం తీసుకోకూడదు, తర్వాత ఆహార నియమాలు కూడా ఉందండి. ఈ ప్రాణాయామాలు చేసేటప్పుడు ఏ పడితే ఆహారాలు అవి పిజ్జాలు బర్గర్లు తింటాం, మాంసాహారం ఇవన్నీ కూడా మానేయాలి. ఇవన్నీ తెలుసుకొని చేయాలన్నమాట. ఇవన్నీ శాకాహారానికి రావాలన్నమాట. శాకాహారానికి వచ్చినప్పుడు మాత్రమే లోపల ఉన్నటువంటి అంటే సత్వస్థితి పెరగాలన్నమాట. ఎందుకంటే రజోగుణంలో తమగుణంలో ఉన్నవాళ్ళు ఈ సాధన మొదలు పెడితే అవి ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఇంకా ఏంటి రజోగుణంలో ఏదైతే క్వాలిటీస్ ఉన్నాయో, జలసి అసూయ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరుగుతాయండి అవన్నీ. కాబట్టి సత్వగుణంలో ఉన్నవాళ్ళు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. తర్వాత సత్వగుణంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఈ సాధనకు అర్హులండి. మళ్ళీ ఇంకోసారి చూద్దాం, సత్వస్థితికి వెళ్ళాలి అనుకున్న అటువంటి వాళ్ళు మాత్రమే. అంటే ఆహారం అలవాట్లు మారాలి, మాటలు మారాలి, యమనియమాలు పాటించాలి, తర్వాత ఒక నియమబద్ధమైన జీవితం ఉండాలి, నిజాయితీతో ఉండాలి. ఇటువంటి వాళ్ళకి ఈ సాధనలు. మిగతా వాళ్ళు ఎవరు చేసినా కూడా వాళ్ళు ఆల్రెడీ ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ భావాలు అవి పెరుగుతాయండి. అటువంటి వాళ్ళు అంత డీప్గా అంటే ఆరోగ్యం కోసం లైట్గా చేసుకోవచ్చు, అంత డీప్గా దీనిలో వెళితే వచ్చే నష్టం అది అనమాట. కాబట్టి ఇది వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరు చెప్పిన ఏ సాధన ఏం చెప్తారు, ఏ సాధనలో ఉన్న వ్యక్తికైనా కూడా యమ నియమాలు అనేది తప్పనిసరి. యమ నియమాలు లేకుండా ఎవరు ఏ సాధన చేసినా కూడా అది అతడికి ఉపయోగపడదు. యమ నియమాలు అంటే ఏంటండి? యమంలో 5 భాగాలు ఉన్నా, నియమంలో 5 భాగాలు ఉన్నాయి. అంతకుముందు చాలాసార్లు చెప్పాను. సత్యం, అహింస, స్థేము, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనేది యమంలో ఉండేవారు. ప్రపంచంలో మనం ప్రవర్తించాల్సిన విధి విధానాలు అన్నమాట. యమము సత్యం మాట్లాడాలి, యమము సత్యము, అహింస, అస్థేయము అంటే దొంగిలించకుండా ఉంటారు అనమాట. మనకు కావాల్సినంత వరకు కట్టుబెట్టు, మిగతాదంతా మిగతా సమాజ హితం కోసం వాడాలి. అపరిగ్రహం ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా ఉంటాం అనమాట. ఇప్పుడు నాకు ఈ విద్య తెలుసు, నేను చెప్పాలంటే ఈ ఫీజు పెడుతున్నాను, ఈ ఫీజు పెడితేనే వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి అటువంటి ఆలోచనలు ఉండకూడదండి. అంటే ఈ తర్వాత అపరిగ్రహం మనకి ఏదో దానికి లాభ నష్టాలు వేరు చేసుకుని ఏ పని చేయకూడదు అనమాట. తర్వాత మనకి ఏదో వచ్చిన దాంతో తృప్తి పడాలన్నమాట. బ్రహ్మచర్యం, బ్రహ్మనందు అంటే భగవంతుడి పట్ల ఎప్పుడు నిరంతర భావంతో భూతంగా మనం ఆత్మస్వరూపులైన భావంతో ఉండాలన్నమాట. అంటే నియమంలో కూడా 5 భాగాలు ఉన్నాయి. సంతోషంగా ఉండటం, శుచిగా ఉండటం, తపస్సు, తర్వాత స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం అనేవి 5 భాగాలు. ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుని నమ్మటం అనమాట. భగవంతుడిని నమ్మి భగవంతుడే సమస్తం చేస్తాడని చెప్పేది భావంతో మనం నమ్ముతాం. నమ్మేసి గుడికి వెళ్తాము, మళ్ళీ దండం పెట్టేస్తాం, మళ్ళీ మామూలుగానే మన
మనసు పరిధిలోనే ఉంటాం అనమాట. ఒకసారి భగవంతుడిని మనం నమ్ముకుందామంటే మనం ఆ భగవంతుడికి ఇక మన సొంత ఆలోచనలు ఉండకూడదండి. భగవంతుడే సమస్తం చేస్తారనే భావం ఉండాలి. భగవంతుడి యొక్క ప్రేమయంతుడే సమస్తం మనకి జరుగుతున్నాయి అనేటువంటి భావంలో ఆయన ఇష్టం అని చెప్పేది అన్న భావం ఉండాలి. భగవంతుడి మీద భరోసా ఉండాలన్నమాట. అంతేకాని ఆ గుడికి దండం పెట్టుకుని వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మామూలుగా మానసిక పరిధిలో ఉంటే అది భగవంతుడిని నమ్మినట్టు కాదు. భగవంతుని మనం నమ్మితే తిరగణ శుద్ధిగా నమ్మాలన్నమాట. మనసు వాక్కు కర్మతో నమ్మాలన్నమాట. కాబట్టి ఈశ్వర ప్రణిధానం అంటే సంతోషం అంటే ఏంటి? మనకు ఏదైతే మనకు కర్మలు చేస్తుంటో ఆ కర్మల ద్వారా ప్రాప్తించినటువంటి యజ్ఞఫలం ఏదైతే ఉందో దాంతో తృప్తి పట్టడం సంతోషంగా ఉండదు. ఇది కానీ నాకు ఇంత పని చేశాను, నాకు ఎక్కువ రావాలి, మనసు పరిధిలోకి రాకూడదు అన్నమాట. హృదయ పరిధిలో ఉండి చేయాలి. ఏ కర్మ చేసినా కూడా హృదయ పరిధిలో ఉండి అంటే స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేయాలన్నమాట. ఏ పని చేసినా డ్యూటీ ఇవ్వండి, ఇవి ఉండాలి. ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మిక సాధనలకి ఇవి ముఖ్యం అండి. యమనియమాలు ముఖ్యం. అంటే సంతోషంగా ఉండటం, శౌచం, అంతఃశౌచం, బాహ్య శౌచం. శౌచం అంటే ఏంటండి? పరిశుభ్రత. మనసు ఎప్పుడూ మంచి ఆలోచనలు చేస్తుంటారు, పాజిటివ్ థింకింగ్ చేయాలి, నెగిటివ్ సత్తులు ఆలోచించకూడదు అనమాట. కాబట్టి ఇది శౌచం ఉంటుంది అనమాట. తర్వాత స్వాధ్యాయం అంటే ఇట్లా సత్సంగాలు వినడం, మంచి మంచి పుస్తకాలు చదవటం, గురువులు చెప్పినటువంటి వేదాంగాలు, ఉపనిషత్తులు, సారానికి సంబంధించిన పుస్తకాలు చదవటం. తర్వాత ఇవన్నీ ఈ రకంగా మనం నాలెడ్జ్ని పెంపొందించుకుంటాం అనమాట. వాళ్ళు చెప్పిన మార్గం ఏంటని తెలుసుకోవటం స్వాధ్యాయం కిందకి వస్తుంది. అది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మార్గాన్ని ముందరకు పోతే ఏం జరుగుతుంది, మనం ఎట్లా సాధన చేయాలి అనేది తెలుసుకోవాలి కదా. కాబట్టి స్వాధ్యాయము, సంతోషము, ఈశ్వర ప్రణిధానము, తపస్సు ఇవన్నీ మనం చేయాలండి. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు నియమాలు అనమాట, మనం పాటించాల్సిన నియమాలు అనమాట. ఇవన్నీ నియమబద్ధమైన జీవితం గడపాలన్నమాట. ఇవి కూడా ఐదు మార్గాలు, 5 భాగాలు అన్నమాట. ఇవన్నీ తికడశుద్ధిగా పాటించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ సాధనకు రావాలండి. రానప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు రానప్పుడు ఎవరు పడితే వాళ్ళు వస్తే ఏం జరుగుతుందంటే కామికర్మలు, కోరికలు తీరటం కోసం వస్తారనమాట. కోరికలు తీరటం ఎట్లా ఉన్నా ముందర వాళ్ళు ఉన్నట్టు దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, అరిషడ్ వర్గం ఏదైతే ఉందో అది కొంచెం బలం పుంజుకుంటుంది. మనలో ఉన్నట్టు మానసిక స్థితి లేకుండా ఏం చేసినా కూడా, ఏ సాధన ఆధ్యాత్మిక సాధన చేస్తే ఏమవుతుందంటే అది సమాజ హితానికి కాదండి, వాడికి తన సొంతానికి కూడా ఉపయోగపడవు, ఎలివేషన్కి ఉపయోగపడవు. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాణాయామ సాధన వల్ల ఆరోగ్యం వస్తుంది, కానీ మానసికంగా వాడు ఏమవుతుందంటే అహంకారిగా మారిపోతాడు అనమాట. కాబట్టి ఈ సాధనలో యమ నియమాలు అనేది మాస్టర్ తప్పనిసరిగా కొన్ని నియమాలు ఉంటాయి. అవన్నీ గురువు ద్వారా తెలుసుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటారు. అది ఇది ఉందని చెప్తున్నాను మీకు. ఇది ఒక మార్గం, యోగ మార్గం. యోగ మార్గంలో మన గురువులకు వాళ్ళు సమాజ హితం కోసం వాళ్ళు గురు శిష్య పరంపరగా వస్తున్నటువంటి మార్గాలు ఇవి. కాబట్టి ఇటువంటి అత్యున్నతమైనటువంటి సాధనలు ఉన్నాయండి. వీటిని గురించి మరి రహస్యంగా అట్టిపెట్టబడ్డాయి. ఈరోజు మీకు ఒక 2 సాధనల గురించి చెప్పాను. సహజ ప్రాణాయామం ఒకటి, కొంచెం దానికి నెక్స్ట్ స్టేజ్ లెవెల్ అనమాట. 2 యోగాలు ప్రాణాయామ సాధనల గురించి చెప్పాను. మరి ఇటువంటి సాధనలు మనకి ఈ కాశ్మీరీ శివ సిద్ధాంతంలో చెప్పబడ్డాయండి. వాటిలో అద్వైత శాంత బ్రహ్మాద్వైత సిద్ధాంతంలో ఇటువంటి సాధనలు విజ్ఞాన భైరతంత్రంలో కూడా 112 సాధనలు ఉందండి. అటువంటి సాధనలు ఈయన కాశ్మీరీ సేవకి సంబంధించినటువంటి మహాగురువుల ద్వారా రాసిన తంత్రాలోకం అనేటువంటి ఆ తంత్రాలోకంలో కూడా అనేకమైన సాధనలు ఉంటాయి. పెద్ద పుస్తకం అది చాలా పాపులర్ పుస్తకం. అది తంత్రాలోకం ఉందని, వీలుగా ఉంటే అది కూడా చూడండి. తర్వాత నేను అందులో చెప్పిన చిన్న సాధనలు ఈరోజు మనకు మీతో పాటు షేర్ చేసుకున్నాము. ఇది మీరు దీని గురించి కొంచెం విధి విధానాలను తెలుసుకొని సాధన మొదలుపెట్టండి. సర్వే జన సుఖంగా భవంతు, లోకా సమస్త సుఖంగా భవంతు. నమస్కారం, ఉంటాను.